A7 న్యూస్ ఆంధ్ర. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన రెండో కేబినెట్ సమావేశంలో 18 అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం 4వ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. సాధారణ పరిపాలన విభాగం ముఖ్యమంత్రి సహాయ నిధి కేసులు, సీఎం ఫిర్యాదులు తదితర అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు 12/6/2024 నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో వివిధ కేటగిరీల్లో పోస్టులను తాత్కాలికంగా సృష్టించేందుకు జీవో MS 78 GA విభాగం DT 25/8/2024 ఉత్తర్వులు జారీ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదించింది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్తమ అభ్యసనలను అందిపుచ్చుకొని వ్యవస్థ పటిష్టంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రి మండలికి సూచించారు.